హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. మ్యాథ్స్ క్లాసెస్ లో భాగంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో తప్పకుండా నచ్చుతుంది. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద రేషియో ఇన్ విచ్ ద ఎక్స్ యాక్సిస్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 6,3 అండ్ 3,-2 ఈజ్ అని అడిగిండు. తెలుగులో బిందువులు 6,3 మరియు 3,-2లచే ఏర్పడే రేఖాఖండాన్ని ఎక్స్ అక్షము ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అని చెప్పేసి అడిగిండు అనమాట. సో చాలా బేసిక్ నాలెడ్జ్ తో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో జస్ట్ 2-3 సెకండ్స్లలో మాత్రం మనం ఆన్సర్ టక్కున పెట్టేయచ్చు అనమాట. అయితే కాన్సెప్ట్ తెలియాలి. దీనికి ఏంది అని అంటే సింపుల్ గా ఇది ఫార్ములా బేస్డే. సో x1, y1 అండ్ x2, y2 అనే బిందువులచే ఏర్పడే రేఖాఖండాన్ని, ఈ బిందువులతో ఏర్పడే రేఖాఖండాన్ని ఎక్స్ అక్షము అనేది ఎక్స్ అక్షము -y1/y2 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది మనకు తెలియాల్సినటువంటి ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. నిష్పత్తిలో విభజిస్తుంది అనమాట, రైట్. అలాగే ఒక్కొక్కసారి y యాక్సిస్ అడగొచ్చు. ఇక్కడైతే x అడిగిండు, y కూడా అడగొచ్చు కదా. అప్పుడు ఈ రెండు బిందువులచే ఏర్పడే రేఖాఖండాన్ని y అక్షము అనేది ఇక్కడ x కి y వాల్యూస్ తీసుకున్నాము, y కి x వాల్యూస్ తీసుకోండి. -x1/x2 నిష్పత్తిలో విభజిస్తుంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అనమాట. ఇది తెలిస్తే మనకు ఆన్సర్ సింపుల్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం పెట్టేస్తాం అనమాట. ప్రస్తుతానికి క్వశ్చన్ లో మనల్ని x అక్షం అడిగిండు కాబట్టి ఇది అడుగుతుండు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ పాయింట్స్, 2 పాయింట్స్ ఇచ్చిండు, x1 y1, x2 y2 ఆ బిందువులు ఇచ్చిండు కాబట్టి దీంట్లో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇక్కడ ఇది x1, 6 అనేది x1, y3 అనేది y1, ఇది x2, ఇది y2. కావాల్సింది y1 y2లే. కాబట్టి y1 ఏముంది? y1 3 ఉంది, -3 అవుతుంది. బై y2 అంటే ఏముంది? -2 అవుతుంది. ఓకేనా? కాబట్టి వీటి నిష్పత్తి ఈ మైనస్ కి మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3:2, 3/2 అంటే 3:2 అని చెప్పేసి అని అంటాం అనమాట. సో మనం లెక్కలు ఏం చేయలే, ఇది ఫార్ములా గుర్తుంచుకుంటే చాలన్నమాట. దీన్ని బట్టి మనం ఆన్సర్ టక్కున పెట్టేస్తాం. సో 3:2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? k,1 మరియు 9,4ల మధ్య బిందువు x, y మరియు x - y - 5 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే k విలువ ఎంత అని అడిగిండు. ఇఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ k and 1 and 9,4 is xy, then x - y - 5 is equals to 0, then y the value of k is అని చెప్పేసి అడిగింది అనమాట. సో k వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే దీనికి ఏం చేసిండు, మనకి క్లూ ఏమి ఇస్తుండు అని అంటే k,1 మరియు 9,4ల మధ్య బిందువు ఇచ్చిండు. కాబట్టి మనకు మధ్య బిందువు సూత్రం ఏం తెలుసు? మధ్య బిందువు ఏంటి? మధ్య బిందువు ఏమవుతుంది? x, y అని ఇచ్చిండు కాబట్టి అది దేనికి సమానం అంటే x1 + x2/2, y1 + y2/2 ఈ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ x, y అంటే ఇప్పుడు x1 అంటే ఏంది? ఇక్కడ k ప్లస్ x2 అని అంటే ఎంత? 9/2, y1 అంటే ఎంత? 1 ప్లస్ y2 అంటే ఎంత? 4/2 అనమాట. సో ఇది దేనికి సమానం? x, y అంట. సో x అండ్ y వాల్యూస్ మనకు ఇచ్చిండు, ఇవి మనం ఫైండ్ అవుట్ చేసినాం దీని ద్వారా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఇంకో క్లూ, x - y - 5 = 0 అన్నాడు. కాబట్టి x వాల్యూ ఏముంది ఇక్కడ? k + 9/2 - y. -y అని అంటే ఎంత? 1 + 4 5/2. ఓకేనా? -5 దట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకేనా? దీంట్ నుంచి ఏం చేయండి అంటే 2 అనేది LCM లో వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఇది పైనది k + 9 - 5, దీనికి LCM 2 × 5 అవుతుంది కాబట్టి ఇది 10 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు LCM అనేది ఇటు పోతే 0 × 2 0 అవుతుంది, రైట్. ఇప్పుడు k వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి ఇది ఎంత అవుతుంది మనకి? k + 9 - 15 దట్ ఈక్వల్స్ టు 0. సో k - 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లాయిస్ k అనేది ఈక్వల్ టు తర్వాత పోతే 6 వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మధ్య బిందు అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ క్వశ్చన్ అడిగింది అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 18 notebooks cost Rs 360 and the cost of a notebook is 5 times that of a pencil, then the number of pencils that can be purchased for 104 rupees is అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. 18 నోట్బుక్ల యొక్క ధర 360 రూపాయలు అండ్ ఒక నోట్బుక్ ధర, ఒక పెన్సిల్ ధరకి 5 రెట్లు అయితే 104 రూపాయలకు ఎన్ని పెన్సిల్స్ కొనొచ్చు అని చెప్పేసి తెలుగులో క్వశ్చన్ అడిగిండు. చూడండి, చాలా సింపుల్ గా చేసేయచ్చు. ఏమన్నాడు? 18 పెన్సిల్స్ నోట్బుక్లు ఉన్నాయి,
సో 18 నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటి కాస్ట్ అనేది 360 అంట. ఒక నోట్బుక్ ఏమవుతుంది అప్పుడు? ఒక నోట్బుక్ కి ఏమవుతుంది కాస్ట్ అని అంటే 360/18 అవుతుంది, అంతే కదా. 360/80 ఏమవుతుంది? 20 అవుతుంది అనమాట. ఓకేనా? సో క్యాన్సిల్ చేస్తే ఇది 20 వస్తుంది. ఒక నోట్ బుక్ ధర 20 రూపాయలు అయితే ఒక పెన్సిల్ ధర అట, ఒక పెన్సిల్ కావాలి అనుకుంటే ఆ పెన్సిల్ ధర అనేది ఒక నోట్ బుక్ కి 5 రెట్లు అంట. అంటే ఒక నోట్ బుక్ కి కొనే ధరలో 5 పెన్సిల్ కొనవచ్చు అనమాట, అట్లా అంటుండు. కాబట్టి ఒక పెన్సిల్ ధర అనేది ఒక నోట్ బుక్ కి 5 టైమ్స్ ఉంటుంది. ఇది 5 టైమ్స్ 1 పెన్సిల్, 5 టైమ్స్ ఆఫ్ 1 పెన్సిల్ ఈజ్ 1 నోట్ బుక్ అనమాట. ఒక నోట్ బుక్ ని కొంటే అది 5 పెన్సిల్ల ధరకు సమానం అని చెప్పేసి క్లూ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఒక నోట్ బుక్ ధర ఒక పెన్సిల్ ధరకు 5 రెట్లు, ఒక నోట్ బుక్ ధర ఒక పెన్సిల్ ధరకు 5 టైమ్స్ అన్నాడు. ఓకేనా? కాబట్టి నోట్ బుక్ ధర ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా 20. కాబట్టి 20 ఈజ్ ఈక్వల్స్ టు 5 పెన్సిల్స్ అనమాట. ఓకే, 5 పెన్సిల్స్. అప్పుడు 1 పెన్సిల్ కావాలి. ఈ 1 పెన్సిల్ కావాలి అని అంటే 5 1 జా 5 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఒక పెన్సిల్ ధర ఎంత? ఒక పెన్సిల్ ధర మనకి 4 రూపాయలు అవుతుంది. 1 పెన్సిల్ ఈ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 రూపీస్ అవుతాయి అనమాట, అంతే కదా. 4 మిగిలింది. సో ఒక పెన్సిల్ ని మనం 4 రూపాయలకు ఒక పెన్సిల్ కొంటాం. అలాంటిది ఆయన ఏమడుగుతుండో 104 రూపాయలకి ఎన్ని పెన్సిల్ కొంటావు అంటుండు. ఒక పెన్సిల్ కి 4 రూపాయలు అయితే 104లో ఎన్ని కొంటావు అంటే బై 4 చేయండి. అప్పుడు 4 2 జా 8, ఇంకేం మిగులుతుంది? 2 మిగులుతుంది, 24 అవుతుంది. కాబట్టి 4 6 జా 24. సో మనం ఓవరాల్ గా 26 పెన్సిల్ అని కొనొచ్చు 104 రూపాయలకు. ఓకేనా? సో ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √3, 3, √27 అండ్ సో ఆన్ శ్రేణి యొక్క 10 పదాల మొత్తం ఎంత అని అడిగిండు. ద సమ్ ఆఫ్ 10 టర్మ్స్ ఆఫ్ ద సిరీస్ √3, 3, అండ్ √27 అండ్ సో ఆన్ ఈజ్. సో ఈ శ్రేణి ఏ శ్రేణి అనేది ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. ఇది √3 ఉంది అండ్ నెక్స్ట్ 3 ఉంది అంటే సెకండ్ దాన్ని ఈ 3 ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ పదంతో డివైడ్ చేసి చూస్తే ఎంత వస్తుంది? పైన 3ని √3 ఇంటూ √3 రాయొచ్చు కదా, √3 ఇంటూ √3 అని రాయొచ్చు. బై √3 ఉంది కాబట్టి √3 క్యాన్సిల్ అయిపోతే √3 వస్తుంది. అండ్ థర్డ్ అండ్ సెకండ్ కి రేషియో చూడండి. అండ్ √27/3 చేస్తే √27 ఏమని రాస్తాం మనం? 3 ఇంటూ √3 అని రాస్తాం. బై 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతే అది కూడా √3 అవుతుంది అనమాట. కాబట్టి ఇవి ఈక్వల్ రేషియోస్ లో ఉన్నాయి కాబట్టి ఇది జీపీ గుణాత్మక శ్రేణి. సో జీపీలో ఉంది అనమాట అది. కాబట్టి ఈ గుణశ్రేణిలో ఉన్నటువంటి 10 పదాల మొత్తం ఎంత అని అడిగిండు. కాబట్టి దానికి ఒక ఫార్ములా అయింది. 10 పదాల మొత్తం SN గుణశ్రేణికి సంబంధించి మొదటి పదం A1 ఇంటూ R⁻(-1/R-1) అనేది మనకి సూత్రం అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మరి R ఏది అని అంటే ఇది R అనేది రేషియోస్ √3 అని. నెక్స్ట్ ఏ అని అంటే ఏంటి? ఫస్ట్ పదం ఇది ఏ కాబట్టి ఫస్ట్ పదం ఏమవుతుంది మనకి ఇక్కడ? A1 అన్నట్టు. A1 ఈజ్ ఈక్వల్స్ టు √3 అవుతుంది. అండ్ ఎన్ అంటే ఎంత? 10. సో n ఈక్వల్స్ టు 10 అనమాట. ఈ వాల్యూస్ ని A1 అంటే ఫస్ట్ పదం, R అంటే సెకండ్ కి ఫస్ట్ దానికి రేషియో దట్ ఈక్వల్స్ టు √3 వచ్చింది. అండ్ n అని అంటే 10. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే S10 అంటే 10 పదాల మొత్తం అనేది A1 √3 ఇంటూ R అంటే √3 పవర్ n అంటే 10 -1 బై R-1. R అంటే ఎంత అన్నాడు? √3 -1 అవుతుంది అనమాట. సో దీంట్లో ఇప్పుడు ఏం చేయండి? సింప్లిఫికేషన్ చేస్తే √3కి √3 రాస్తున్నా. ఈ √3 టు ది పవర్ ఆఫ్ 10 ని √3 స్క్వేర్ రాసి పైన 5 రాయొచ్చు కదా, నష్టం ఏం లేదు కదా, అట్లా రాయొచ్చు. -1 ఓకేనా? -1 ఉంది కాబట్టి బై √3 -1 అని రాయొచ్చు. నెక్స్ట్ ఏం చేయండి? ఇప్పుడు ఇది √3 అలాగే రాస్తున్నా. √3 ఈ √3 స్క్వేర్ ఏమవుతుంది? 3 అవుతుంది. 3 పవర్ ఏమవుతుంది? పైన 5 ఉంది కాబట్టి 3 పవర్ 5 అని అంటే 242 అవుతుంది. 242 -1 అవుతుంది అది బై ఈ √3 -1 ఉంది కింద, దాన్ని √3 + 1 తోటి భాగించండి, గుణించండి. కాబట్టి √3 అంటే అకరణీయం చేయండి అంటున్నా. దీన్ని √3 + 1 తో పైన కింద గుణిస్తే నష్టం ఏం లేదు కదా, విలువ మారదు ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతే అంతే ఉంటుంది. సో ఇలా రాయండి. తర్వాత ఏమవుతుంది ఇక్కడ? ఇది a - b ఇంటూ a + b లాగా ఉంది కాబట్టి a² - b² లాగా అవుతుంది. a² అంటే √3 స్క్వేర్, √3 స్క్వేర్ అంటే 3 ఉంటుంది. -1
అంటే 3 - 1 ఏమవుతుంది ఇక్కడ కింద 1/2 2 ఉంటుంది అనమాట. లేదు అంటే మొత్తం మీరు రాస్తా చూడండి. √3 ఇంటూ ఇదేంది 242 లోంచి 1 పోతే ఎంత 243 ఇది 243లో 1 పోతే 242 ఉంటుంది ఇంటూ √3 + 1 ఏది ఇది ఓకేనా. బైలో ఉన్నటువంటి వాల్యూ ఎంత వచ్చింది 2 వస్తుంది అనమాట. a² - b² లాగా 2 వస్తుంది. కాబట్టి ఈ 2 అనేది దీన్ని 121 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఓవరాల్గా మిగిలింది ఏంటి 121 ఇంటూ √3 ఉంది. దీన్ని ఒకసారి లోపలికి పంపిస్తే √3 ఇంటూ √3 ఏమవుతుంది 3 అవుతుంది. ప్లస్ √3 ఇంటూ 1 ఎంత అవుతుంది √3 అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ఫైనల్ ఆన్సర్ ఏంటి అంటే 121 ఇంటూ 3 + √3 ఆప్షన్ బి అనేది దీనికి ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయాలి ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బిలు ఒక పనిని 40 రోజులలోనూ బి సిలు అదే పనిని 24 రోజుల్లోనూ మరియు సి ఏలు 30 రోజుల్లోనూ చేయగలిగితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఏ అండ్ బి కెన్ టుగెదర్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40 days. బి అండ్ సి కెన్ టుగెదర్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 24 days. అండ్ సి అండ్ ఏ కెన్ డూ టుగెదర్ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ బి అలోన్ కెన్ ఫినిష్ ద సేమ్ వర్క్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగిన అనమాట. రెండు విధాలుగా చేయొచ్చు. సింపుల్ గా గుర్తించుకోండి. ఒకటి ఏంటి అని అంటే ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం దీనికి ఒక ఫార్ములా రూపంలో గుర్తించుకోండి. ఏబిలు బీసీ సిఏ ముగ్గురు కలిసి చేస్తున్నారు కాబట్టి 2 ఇంటూ ఏబిసి అవుతుంది. అది అప్పుడు ముగ్గురు కలిసి చేస్తున్నందుకు మనం ఏం రాస్తామనంటే ఏబిసిలు కలిసి పనిచే ఇక్కడ 2 రెట్లు వచ్చినట్లుగా ఇక్కడ 2xyz బై xy ఇంటూ ప్లస్ yz ప్లస్ zx xy ప్లస్ yz ప్లస్ zx గా గుర్తించుకోండి. ఈ ఫార్ములా రూపంలో చేస్తే ఏబిసిల పైన వస్తుంది. ఏబిసిలు కలిసి ఎన్ని రోజులు పని చేస్తారో తెలుస్తుంది అనమాట. సో దాని తర్వాత సిఏలు ఏబిసి అండ్ సిఏ రెండిట్లో కంపేర్ చేస్తే బి ఒకటే లేదు కాబట్టి దీంట్లోంచి ఇది తీసేస్తే మనకి బి చేసే డేస్ వస్తుంది అనమాట. కాబట్టి దీంట్లో చూడండి ఎట్లా చేయాలో 2 ఇంటూ ఎక్స్ ఎంత 40 ఇంటూ 24 ఇంటూ 30 రాసేసినాం. తర్వాత xy yz zx చేయండి. ఎంత xy x అని అంటే ఇది x ఇది y ఇది z అనమాట. సో 40 ఇంటూ 24 ఎంత అవుతుంది అని అంటే 960 అవుతుంది. 960 ప్లస్ నెక్స్ట్ 24 ఇంటూ 30 ఎంత అవుతుంది 720 అవుతుంది. 720 ప్లస్ 30 ఇంటూ 40 ఏమవుతుంది అంటే zx z అంటే ఇది x అంటే 40 కాబట్టి ఏమవుతుంది అది 1200 అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మొత్తం మళ్ళీ రాయండి. 2 ఇంటూ 40 ఇంటూ 24 ఇంటూ 30 బై 960 ప్లస్ 720 ప్లస్ 1200 కలిపితే 1200 ఇంకేమవుతుంది మనకి ఈ 20 ఇటు పోతే 980 1680 అవుతుంది. 1680 దీన్ని కలిపిండి అనుకోండి 1680 కలిపితే 2880 అవుతుంది. 2880 వస్తుంది అనమాట. ఓకేనా. సో మొత్తం 2880 వచ్చింది. ఇప్పుడు ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ చేసేయండి. ఇది 3 1 జా 3 7 3 9 జా 27 అండ్ 1 18 మిగులుతుంది కాబట్టి ఇక్కడ 1 ఉంటే 3 6 జా 18 అవుతుంది. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది 3 చేత. నెక్స్ట్ చూడండి ఇది 24 1 జా ఇది 24 4 జా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది 4 1 జా ఇది 4 10 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏబిసిలు కలిసి ముగ్గురు కలిసి దానికి చేసే పనులు 2 ఇంటూ 10 10 డేస్లో 20 డేస్లో వాళ్ళు కంప్లీట్ చేస్తారనమాట. ఇప్పుడు బి కావాలి అని అనుకుంటే ఎట్లా గుర్తించుకోవాలంటే ఇక దీనికి ఒక ఫార్ములా లాగా గుర్తించుకోండి. ఏ ప్లస్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి ఒక వర్క్ ని ఎక్స్ డేస్ లో చేసారు అనుకోండి. అండ్ ఏ ఒక్కడే బి వై రోజులలో చేస్తే బి కావాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేస్తామనంటే ఈ దీంట్లోంచి ఇది తీసేస్తే బి ఒకటే మిగులుతుంది కదా. ఏ ప్లస్ బిలోంచి ఏ తీసేస్తే బి ఒకటే మిగులుతుంది. కాబట్టి తీసేస్తే అంటే ఎక్స్ మైనస్ వై అనేది ఆన్సర్ కాదు. ఎలా చేయాలి అని అంటే దీనికి ఫార్ములా రూపంలో ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై అని గుర్తించుకోండి. ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై అనేది ఫార్ములా రూపంలో గుర్తించుకోండి. దీనిలాగా ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి 20 రోజులలో చేసారు. అండ్ సి ప్లస్ ఏ కలిసి ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఇచ్చిండు. సి అండ్ ఏలు కలిసి 30 రోజులలో చేసారు. మనకి కావాల్సింది బి. ఒకవేళ సి అడిగింది అనుకోండి అప్పుడు దీంట్లోంచి ఏ బిలు తీసేయాలి. ఫస్ట్ ఇది తీసేస్తే వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనల్ని బి అడిగింది కాబట్టి సిఏ తీసేస్తే సరిపోతుంది. సో ఈ రెండింటికి దీనిలాగా కంపేర్ చేయండి. ఇది ఎక్స్ ఇది వై. అప్పుడు బి కావాలి మనకి. కాబట్టి బి చేసే పనులు అనేది మనకి 20 ఇంటూ 30 బై
20 మైనస్ 30. 20 మైనస్ 30 మన మైనస్ 10 వస్తుంది కదా సార్ అని చెప్పేసి అనుకున్నారు. ప్లస్ తీసుకోవాలి, మనం ఎప్పుడైనా పాజిటివ్, వర్క్ అనేది నెగిటివ్ లో రాదుగా. కాబట్టి దీన్ని 30 మైనస్ 20 రాసుకున్నా నష్టం ఏం లేదు. ఓకేనా, డిఫరెన్స్ అనమాట, జస్ట్ దేర్ డిఫరెన్స్, లేదు మీరు మాడనుకున్నా నష్టం ఏం లేదు. ఓకేనా, కాబట్టి ఇట్లా చేస్తే ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఇది 600 అవుతుంది, బైలో 10 ఉంటుంది అనమాట. కాబట్టి ఇది 60 days లో అతను పని చేస్తాడు అనమాట. బి ఒక్కడే 60 రోజులలో చేయగలడు. సో ఆప్షన్ సి అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవుతుంది. ఇది ఒక ప్రాసెస్. లేదు ఇంకో విధంగా కూడా చేయొచ్చు కదా అని అంటే చేయొచ్చు. అది ఎట్లా చేయాలంటే చూడండి, మళ్ళీ అది ఇంకా సింపుల్ గా చేయొచ్చు. ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకునే కంటే ఎల్సిఎం ప్రాసెస్ అంటాం దాన్ని. ఎల్సిఎం ప్రాసెస్ లో దాన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ వేరే క్లాస్ లో కూడా చెప్పుకున్నాం మనం. చూడండి, ఏ ప్లస్ బి అనే ఇద్దరు ఆ పనిని 40 రోజులలో చేసిరు. బి ప్లస్ సి అనే ఇద్దరు 24 రోజులలో, సి ప్లస్ ఏ కలిసి 30 రోజులలో చేసిరంట. అప్పుడు ఈ మూడింటి ఎల్సిఎం చేస్తే, ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అనేది ఏమవుతుంది అంటే 120 అవుతుంది. ఈ మూడింటి ఎల్సిఎం 40, 24, 30 ఎల్సిఎం 120 అవుతుంది అనమాట. ఈ ఎల్సిఎం ని 40 తో డివైడ్ చేస్తే ఏ మరియు బిల యొక్క ఎఫిషియన్సీ వస్తుంది, సామర్థ్యం ఎంతనో వస్తుంది. అది ఎంత అని అంటే దీన్ని 120/40 చేస్తే 5 వస్తుంది అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ బీసీల సామర్థ్యం ఎంత అంటే ఇది వాళ్ళ ఎఫిషియన్సీ 120/24 చేస్తే 4 ఎంత, సారీ ఇది 4 టైమ్స్ 3 టైమ్స్, ఇది 3 టైమ్స్, ఇది 5 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ ఇది 120ని 30 అనేది 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది అనమాట. ఇవి వాళ్ళ ఎఫిషియన్సీస్ ఇవి. ఓకేనా, సో ఇవి ఎఫిషియన్సీస్. ఇప్పుడు మొత్తం చూడండి, ఇదేంది 2 సార్లు వచ్చింది ఏ బిసిలు, కాబట్టి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. అంటే ఏ ప్లస్ బిసిల ఎఫిషియన్సీ కావాలనుకుంటే ఇండివిజువల్ గా అయితేనేమో ఇప్పుడు ఆల్రెడీ అన్ని టుగెదర్ గా ఉన్నాయి, 2 సార్లు వచ్చింది కాబట్టి ఇది కలిపితే 12 అవుతుంది. ఏబిసిలదే కావాలి అనుకుంటే బై 2 చేయండి, ఈ 2 ఇటు వస్తే బైలో వస్తుంది. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సిల ఎఫిషియన్సీ ఏమవుతుంది, 6 అవుతుంది అనమాట. ఇది ఎఫిషియన్సీ. ఇప్పుడు ఏబిసిలో ఎన్ని రోజులలో చేసిరు అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి మనం, అప్పుడు ఈ 120ని 6 తో డివైడ్ చేయాలి. అప్పుడు 120/6 చేస్తే 20 వస్తుంది అనమాట. సో ఇది 20 days లో వాళ్ళు కలిసి పనిచేస్తారు అనమాట. ఇది ఎఫిషియన్సీ. సో ఇది 20 days లో అనమాట. 20 days లో పనిచేస్తారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వచ్చినాయి కదా, ఏబిసిలు కలిసి పనిచేసినటువంటి రోజులు 20, అండ్ సి అండ్ ఏ కలిసి పనిచేసినటువంటి రోజులు ఎంత, 30 రోజులు అనమాట. ఇప్పుడు బి కావాలి అని అనుకుంటే బి ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలి మనం, బి అని అంటే ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ప్రాసెస్ లాగా 30 ఇంటూ 20/30 మైనస్ 20 చేసేయండి, 600/10 వస్తుంది. ఇది 60 అవుతుంది అనమాట. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, sin 47 degrees by cos 43 whole square plus cos 23 by sin 67 whole square minus 2 cos 60 ఎంత అని అడిగిండు. చూడండి, ఈ రేషియోస్ ని సేమ్ రేషియోకి మార్చుకొని సాల్వ్ చేసేయచ్చు. దీన్ని sin 47 degrees ఏదైతే ఉందో దాన్ని sin 90 మైనస్ 43 గా రాయొచ్చు. ఓకేనా, బై cos 43 degrees, పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ cos 23 ఏదైతే ఉందో దాన్ని cos 90 మైనస్ 67 అని రాయొచ్చు, బై sin 67 హోల్ స్క్వేర్ అని రాస్తున్నాం. ఇది తీసేస్తా. తర్వాత మైనస్ 2 cos 60 అంటే 1/2 డైరెక్ట్ వాల్యూ రాస్తున్నాయి. సో దీని తర్వాత ఏమో చూడండి, sin 90 మైనస్ 43 అంటే cos 43 అవుతుంది, బై cos 43 ఉంది, హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ, ప్లస్ cos 90 మైనస్ 67 అంటే sin 67 అవుతుంది, బై sin 67 అని రాస్తాం. దీన్ని హోల్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది ఇది. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది, ఇది కూడా ప్లస్ 1 అవుతుంది, మైనస్ అక్కడ 1 ఉంది కాబట్టి దిస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ మైనస్ ఈ ప్లస్ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. 1 అని అంటే ఏంది, ఇక్కడ ఆప్షన్ లో 1 ఇచ్చిండా, ఇయలే tan వాల్యూస్ ఇచ్చింది కాబట్టి tan ఏ వాల్యూకి 1 వస్తుంది అంటే tan 45 degrees కి వాల్యూ 1 వస్తుంది కాబట్టి tan 45 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, ఆప్షన్ బి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ రెక్టాంగిల్ డిఈఎల్టీ బిఈ ఈజ్ 48 centimeters, యాంగిల్ ఎల్బిఈ ఈజ్ 30 degrees, దెన్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ బిఎల్ ఈజ్ అని అడిగిండు. దీర్ఘ చతురస్రం, ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకోండి. ఈ దీర్ఘ చతురస్రంలో దీని పేరు ఇచ్చిండు బిఈఎల్టి అని చెప్పేసి. బిఈ అనేది 48 centimeter అంట, అండ్ ఎల్బిఈ యాంగిల్ అనేది ఇక్కడ 30 degrees అని ఇచ్చిండు. దీని నుంచి ఈ డయాగ్నల్ బిఎల్ పొడవు ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఇది మనకు బిఎల్ కావాలి అనుకుంటే దీన్ని సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ థీటా వాల్యూ వచ్చింది కాబట్టి tan 30 తీసుకోండి. tan 30 degrees తీసుకుంటే అది ఏమవుతుంది, ఎదుటి భుజం బై ఆసన్న భుజం అవుతుంది. కాబట్టి ఎల్ఈ బై 48 అవుతుంది. tan 30 అని అంటే 1/√3 కాబట్టి
ఇదేమవుతుంది దట్ ఈక్వల్స్ టు ఎల్ఈ బై 48 అవుతుంది. దీంట్ నుంచి ఎల్ఈ వాల్యూ తీసుకుంటే అప్పుడు అది ఈ 48 అటుపోతుంది కాబట్టి 48/√3 అవుతుంది. ఓకేనా. సో ఎత్తు అనేది మనకి 48/√3 వచ్చింది. ఇప్పుడు రెండు భుజాలు తెలుసు, మూడో భుజం కావాలి అని అనుకుంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ కూడా చేయొచ్చు, కానీ లెంత్ ప్రాసెస్ అవుతుంది. మనకు సింపుల్ గా ఆన్సర్ కావాలనుకుంటే ఇక్కడ టీటా విలువ ఉంది, సో కర్ణం కావాలనుకుంటే సైన్ టీటా తీసుకుంటే వచ్చేస్తుంది. సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజం 48/√3 బై సైన్ 30 వాల్యూ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎదుటి భుజం బై కర్ణం అవుతుంది బిఎల్. మనల్ని అడిగింది కూడా బిఎల్ఏ కదా, కాబట్టి బిఎల్ ఇటు వస్తే బిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 48/√3 ఈ సైన్ 30 వాల్యూ కిందికి వచ్చేస్తుంది. సో సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2 అవుతుంది. 1/2 అనేది ఆల్రెడీ బైలో ఉంది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ అంటే 2/1 అవుతుంది. ఓకేనా. సో 2/1 అవుతుంది. నేను డైరెక్ట్ రాస్తున్నా ఇక్కడ, ఎందుకంటే 48/√3 బై 1/2 అనేది ఏమవుతుంది, రివర్స్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇట్లా వస్తుంది. సో దీని నుంచి మనకు ఆప్షన్ లో ఆన్సర్స్ ఎట్లున్నాయో దాన్ని బట్టి మనం మార్చుకోవాలి. సో ఈ 48 ఏదైతే ఉందో దాన్ని 16 × 3 గా రాయొచ్చు. కాబట్టి 3ని ఇంకెట్లా రాయొచ్చు, √3 × √3 రాయొచ్చు. √3 × √3 3, 16 3 = 48 అని రాస్తాం. ఇంటూ 2 అని పైన రాయొచ్చు, ఇది ఉంది కాబట్టి బైలో √3 ఉంది. సో ఈ √3కి ఈ √3 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత, 2 × 16 32√3. 32√3 అనేది ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ బట్టి ఆన్సర్ మార్చుకోవాలి, లేదంటే 48 × 2 అంటే 96/√3 అనేది ఆప్షన్ లో ఉంటే అట్లా కూడా పెట్టవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ అబ్జర్వ్స్ దట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టవర్ ఆన్ ద ఆపోజిట్ బ్యాంక్ ఈజ్ 60 degrees. When he moved 36 meters away from the earlier point on the same side, then he finds that the angle of elevation is to be 45 degrees. Then the height of the tower is ఎంత అని అడిగిండు. సో ఒక నది ఒడ్డున నిలబడి ఉన్న వ్యక్తి అవతలి ఒడ్డున ఉన్న టవర్ పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. తను ఉన్న స్థానం నుంచి 36 మీటర్లు వెనుకకి నడిచిన అతను టవర్ పై భాగాన్ని 45 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో పరిశీలించాడు. అయితే టవర్ ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది ఒక టవర్ అనుకోండి. ఇది ఈ టవర్ పైన ఉన్నటువంటి పై భాగాన్ని ఆయన ఇక్కడ నుంచి ఈ నది యువతల ఉన్నటువంటి వ్యక్తి అవతలి వైపు ఉన్నటువంటి టవర్ యొక్క పై భాగాన్ని 60 డిగ్రీల కోణంతో చూశాడంటబ్బా. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 degrees అని చెప్పేసి అన్నాడు. సో ఈ పై భాగాన్ని చూసిండు అతను. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసిండంట, తను ఉన్నటువంటి ప్లేస్ నుంచి వెనుక వైపుగా ఒక 36 meters వచ్చిండంట. 36 meters నడిచిండు. మళ్ళీ ఇక్కడ నుంచి చూసిండు. ఇక్కడ నుంచి చూస్తే అది 45 degrees అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసిండను ఊర్ధ్వ కోణం. సో ఇప్పుడు ఏం అడుగుతుండు, ఈ హెచ్ వాల్యూ, టవర్ ఎత్తు హెచ్ కావాలి మనకి అని చెప్పేసి అడుగుతుండు. టవర్ ఎత్తు ఎంత ఉందని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడి ప్రాంతానికి 36 meters ఉంది నడిచిండు. సో ఈ దూరం తెలియదు కాబట్టి ఇక్కడికి దీన్ని ఎక్స్ అని అనుకోండి. ఓకేనా. ఈ డిస్టెన్స్ ని ఎక్స్ అని అనుకోండి. ఇప్పుడు tan θ తీసుకోండి. tan 60 తీసుకుంటే tan 60 తీసుకోండి. tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, h/x అవుతుంది. h/x అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకి tan 60 ఎంత, tan 60 √3 అవుతుంది. కాబట్టి దీని నుంచి h ఈక్వల్స్ టు ఈ x ఇటు పోతే √3x అవుతుంది. ఓకేనా. √3x అవుతుంది అనమాట హెచ్ వాల్యూ. రైట్. నెక్స్ట్ ఏం చేయండి, tan 45 తీసుకోండి. tan 45 degrees తీసుకుంటే అప్పుడు tan θ ఈజ్ ఈక్వల్స్ టు h ఎదుటి భుజం బై ఆసన భుజం అవుతుంది. కాబట్టి h/36 + s మొత్తం భుజానికి వస్తుంది కాబట్టి +x అని చెప్పేసి రాస్తాం ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయండి, దీంట్లో నుంచి హెచ్ వాల్యూ 45 అని అంటే ఎంత, 1. కాబట్టి ఈ మొత్తం ఇటు వస్తే 1 × 36 + x అయిపోతుంది. సో దీంట్లో నుంచి హెచ్ వాల్యూ ఏమవుతుంది మనకి 36 + x వస్తుంది అనమాట. ఓకేనా. 36 + x వచ్చింది. ఇప్పుడు ఏం చేయండి, దీంట్లో నుంచి మనకి కావాల్సినటువంటి ఇక్కడ ఆల్రెడీ హెచ్, ఈ రెండు హెచ్లు సేమ్ కదా, రెండు వీటిని కంపేర్ చేయండి, సమానం చేయండి. √3x ఈజ్ ఈక్వల్స్ టు 36 + x అవుతుంది. అప్పుడు ఈ x ఇటు తీసుకురండి. x ఇటు తీసుకొస్తే ఏమవుతుంది, దీని నుంచి √3x - x ఈజ్ ఈక్వల్స్ టు 36 అవుతుంది. ఓకేనా. సో x కామన్ తీస్తే √3 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 36 అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి x వాల్యూ ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు ఈ 36 కి ఇది బైలోకి వెళ్తుంది కాబట్టి 36/√3 - 1 అవుతుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ వచ్చింది అనమాట మనకి. సో ఇప్పుడు ఏంటి, x వాల్యూ వచ్చింది కాబట్టి మనం హెచ్ కావాలి అని అనుకుంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ వాల్యూలో మొత్తంలో దీంట్లో చూడండి ఒకసారి, హెచ్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈ x వాల్యూ వచ్చింది కదా, దీన్ని
ఏదో ఒక హెచ్ లో ఈ రెండిట్లో ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో అప్పుడు హెచ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, √3 ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏముంది, ఇంటూ 36/√3 - 1 ఉంది. ఓకేనా. ఇప్పుడు ఈ √3 - 1 ఉన్నటువంటి దీన్ని అకరణీయం చేయండి. అంటే లవాన్ని √3 + 1 తోటి భాగించండి, గుణించండి. హారాన్ని రెండింటిని కూడా అట్లా సేమ్ భాగించండి, గుణించండి. అప్పుడు దాని విలువ మారదు అకరణీయం చేస్తే. కాబట్టి +1 అని రాస్తాం. ఓకేనా. ఇప్పుడు చూడండి దీంట్లో ఇదేంది, ఇది √3 - 1, ఇది √3 + 1 రెండు ఇంట్లో ఉన్నాయి కాబట్టి a - b ఇంటూ a + b లా ఉంది. సో దీని వాల్యూ ఏమవుతుంది, a² - b² అవుతుంది. a అంటే ఎంత, √3. సో √3² అంటే 3 అవుతుంది, -1 అంటే 2 అవుతుంది అనమాట. సో బైలో ఉన్నటువంటి వాల్యూ హెచ్ ఈక్వల్స్ టు √3 ఇంటూ 36 ఇంటూ √3 + 1 లో ఉంటుంది, బై 2 వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ 2 అనేది దీన్ని 18 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు ఆన్సర్ అనేది మనకి 18 ఇంటూ √3 ఇంటూ √3 + 1 అనేది కావాల్సిన ఎత్తు అనమాట. సో ఇది ఆన్సర్. ఏడుంది, ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా 2 సార్లు tan వాల్యూస్ ని తీసుకొని ఆ హెచ్ఎస్ ని కంపేర్ చేస్తే, సమానం చేస్తే దాంట్లో నుంచి ఎక్స్ వస్తుంది. ఎక్స్ ని ఈ దేంట్లో ఒక దాంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే యాజ్ యూజువల్ గా నేను కోరేది ఒకటే, ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.